హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి నార్మల్గా ఒక రొటీన్లో అయితే మీతో షేర్ చేసుకున్నాను. మార్నింగ్ నుంచి చిన్న రొటీన్లో అయితే షేర్ చేసుకున్నాను. ఈరోజు వీడియోలో నెయ్యిది ప్రిపేర్ చేశాను అనమాట. అది కూడా ఈరోజు వీడియోలో చూపించాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, మార్నింగ్ అయితే లేచేటప్పుడు ఈ విధంగా ఈ పొట్టిది ఉంది కదా, దాన్ని ఇలా మీద పెట్టానమాట. పెట్టేసరికి ఈ విధంగా ఫుల్గా కునికేసింది, అసలు కేవి లేకుండాని. ఇంకా బాగుందని చెప్పి ఈ విధంగా చూపిస్తున్నాను. ఇంకా ఈ పొట్టిదైతే మార్నింగ్ 5 అయ్యేసరికి లేచిపోతుంది. లేచిపోయి అందరినీ లేపుద్ది అనమాట లెగడానికి. కాకపోతే మేము లెగము, ఇంకా దాన్ని కింద వదిలేస్తాము. ఇంకా మళ్ళీ తర్వాత 6:30, 7 అయ్యేసరికి మళ్ళీ పడుకుని పోద్ది. ఇంకా అప్పుడు కూడా అలానే చేసిందనమాట. మేము లేచేసరికి కూడా ఈరోజు మార్నింగ్ 8 ఇలానే అవుతుంది. ఈ మధ్య అంతా కూడా అస్సలు లేకపోతే వేయట్లేదు మార్నింగు. ఇంకా ముందు రోజే ఈ విధంగా పెరుగుకి మేగడ అది కలెక్ట్ చేసి పెడతాను కదా, అదంతా బయట పెట్టాను. ఇంకా అదంతా మిక్సీ చేసి అయితే పెట్టానమాట. ఇంకా తర్వాత బయట ముందు రోజు మ్యాట్స్ అవన్నీ వాష్ చేశాను. ఇంకా అవన్నీ కూడా మ్యాట్స్ అవన్నీ చేత్తోనే వాష్ చేస్తాం కదా, ఇంకా అదైతే 2 days కంపల్సరీగా పడతాయి మ్యాట్స్ అవి ఆరడానికైతే. ఇంకా అవన్నీ ఈవినింగ్ టైం కనుక అటువైపు అయితే వేశాను. మార్నింగ్ అంతా ఇటువైపు అయితే ఎండ వస్తుంది, ఇంకా అందుకని చెప్పి ఇక్కడైతే వేశాను. ఇంకా అలానే ఇప్పుడు ఆకులు అవన్నీ ఫుల్గా రాలిపోతున్నాయి అనమాట. అవన్నీ కూడా బయటదంతా క్లీనింగ్ అయితే చేశానమాట. మధ్యలో మొత్తం ఆకులన్నీ కూడా క్లీన్ చేసేసి చిన్న బయట మొక్కలకి వాటర్ వేయడం అవన్నీ చిన్న పని ఉంటే అవన్నీ చేశాను. ఇంకా పని అంతా చేసి వచ్చిన తర్వాత అయితే ఈ విధంగా మేగడదంతా కూడా అదే వెన్నది మిక్సీ చేసి పెట్టాను కదా, ఇంకా దాన్ని అలానే ఒక దీంట్లో వేసి అయితే ఉంచేసాను. దీన్ని ఇప్పుడు తీసేసి వేరే బౌల్లో వేసుకొని ఒక 2 times వాష్ చేసుకొని దీన్ని నెయ్యి అయితే చేసుకుంటాను. ఇంకా ఈ ప్రాసెస్ అయితే మీకు ఆల్రెడీ చాలాసార్లు చూపించాను కదా, నెయ్యి అది అంతా ఎలా ప్రిపేర్ చేసుకుంటామని. ఇంకా మేగడ కలెక్ట్ చేసిందే నేను నార్మల్గా అలాగ మేగడ మిక్సీ జార్లో వేసి మంచిగా మిక్సీ అయితే చేసేస్తాను. నేను ఫస్ట్లో అయితే బేటర్తో చేసేదాన్ని అనమాట. బేటర్తో మొత్తం తుల్లిపోవడం ఇలా అవుతుంది. ఇంకా మిక్సీ జారే బెటర్ అనిపించింది నాకు. ఇంకా అందుకని చెప్పి మిక్సీ జార్లో వేసి మంచిగా కొద్దిసేపు బీట్ చేసామంటే చక్కగా ఈ విధంగా మిక్సీ జార్లోనే మనకి వెన్నదంతా కూడా మంచిగా తేలిపోతుంది. మనకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే క్రీమ్ లాగా అయిపోద్ది అనమాట. మేగడంతా క్రీమ్ లాగా అయిపోయి వెన్నది రాకుండా క్రీమ్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా వాటర్ వేసి ఒక 5 నిమిషాలు ఇలా అలా బీట్ చేసామంటే మంచిగా వెన్న కూడా వచ్చేస్తుంది అనమాట. కాకపోతే మనం క్రీమ్లా అయిపోయిందని అలా వదిలేకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 times మంచిగా బీట్ చేసామంటే వెన్న మంచిగా తేలిపోద్ది మిక్సీ జార్లోనే వెన్న. నాకు కూడా ఫస్ట్లో తెలియక అలా క్రీమ్లా అయిన వెంటనే తీసి బౌల్లో వేసేదాన్ని. కాకపోతే ఈరోజు కూడా తీసేటప్పుడు 2 times మంచిగా వెన్నదంతా కూడా మంచిగా మిక్సీ జార్లో ఇదైపోయింది. ఇంకా లాస్ట్ థర్డ్ చేసేటప్పుడు అయితే మొత్తం క్రీమ్లా అయిపోయిందనమాట. మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి ఒక 2-3 times ఆఫ్ ఆన్ చేసి మంచిగా బీట్ చేశాను. బీట్ చేసేసరికి మొత్తం మంచిగా తేలిపోయిందనమాట వెన్నంతా మిక్సీ జార్లో. ఇంకా ఆ విధంగా వెన్నదంతా అయితే ఈ విధంగా 2 times ఇలా వాష్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇదైతే యాక్చువల్గా 1 నెల పైనే ఉంటుంది, దగ్గర 2 నెలలు ఉంటుందేమో అనుకుంటాను. ఊరు వెళ్ళక ముందు నుంచి అయితే ఉండిపోయింది అనమాట అలాగా. ఇంకా వెన్నది నెయ్యి అది చేయలేదు, ఇంకా అలానే ఉంచేసాను. ఇంక ఇప్పుడైతే చేస్తున్నాను అనమాట. ఈరోజు అయితే చాలా ఎక్కువగానే వచ్చింది నెయ్యి అది కూడా. నేను ఎప్పుడు చేసినా ఇంత అయితే రాలేదనమాట. ఫస్ట్ టైము వెన్న కానీ నెయ్యి కానీ ఇంత ఎక్కువగా వచ్చిందనమాట. నేను చేసేది కూడా నెలకు ఒకసారి ఇలానే చేస్తాను. ఎక్కువగా 20 days లేదంటే నెల ఇలా అయితే చేస్తూ ఉంటానన్నమాట. ఈసారి అయితే ఎక్కువ రోజులదే ఉండిపోయిందిలేండి, అందుకే కొద్దిగా ఎక్కువగానే వచ్చింది. ఇంకా ఎక్కువ రోజులది కనుక ఎక్కువ వచ్చిందనమాట. కాకపోతే నేను ఎక్కువ అన్ని రోజులు ఎప్పుడు ఉంచి చేయలేదు కనుక నాకైతే ఈసారి వచ్చింది బాగా ఎక్కువగా వచ్చింది అనిపించింది. ఇంకా అదంతా కూడా ఈ విధంగా 2 times వాష్ చేసుకొని నేను ఈ విధంగా నెయ్యి అది ప్రిపేర్ చేయడానికి మా దగ్గర సేమ్ ఇదే కళాయిలు 2 ఉన్నాయన్నమాట. దీంట్లో నెయ్యి అది ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకొక కళాయి ఉంటుంది, దాంట్లో నాన్ వెజ్ అవన్నీ వండుకుంటాం అనమాట. 2 అయితే ఉన్నాయి సేమ్ ఇలాంటి కళాయిలే. ఇంకా దాన్ని లాస్ట్ ఇంకా అందులో వాటర్లో వాష్ చేసేసి ఈ విధంగా దీంట్లో వేసుకొని ఇంకా నెయ్యి అయితే కరిగించుకుంటాను. నార్మల్గా నేనైతే ఇందులో చాలామంది కరివేపాకు అవన్నీ వేసి కూడా మరిగించడం అవి చేస్తారు. నేనైతే అవి ఏమి వేయను అనమాట. నార్మల్గా ఇలానే మరిగించేస్తాను.
మా ఇంటి దగ్గర మాకు ఆవులు అవి ఉంటాయి కదా, మా అమ్మగారు కూడా చేస్తారనమాట. కాకపోతే వాళ్ళు ఏంటంటే 15 రోజులకి ఒకసారి, లేదంటే వారానికి 10 రోజులకి 15 రోజులకి ఇలా చేసుకుంటారు నెయ్యి అది. అవేంటంటే మన ఇంట్లో పాలు కనుక చక్కగా మీగడది వస్తుంది, మన ఇంటి ఆవుది కనుక మంచిగానే ఉంటాయి పాలు కూడా. మనం కల్తీలాగా అలాగేం చేసుకోం కనుక. ఇంకా ఇవైతే నేను చేస్తుంది అయితే ఇది బయట తీసుకుంటున్నాం కదా పాలు, వాళ్ళు ఎన్ని వాటర్ వేస్తారు అవన్నీ మనకు తెలియదు కదా. కాకపోతే మేము ఇక్కడికి వచ్చిన ఫస్ట్లో ఒక ఆయన దగ్గర తీసుకునేవాళ్ళం. ఇంకా అతను కూడా మాకు అవి ఆవు పాలు అనే చెప్పిచ్చేవాడు. కాకపోతే పాలు అయితే చూడడానికి చాలా చక్కగా అనిపించేవన్నమాట. కాకపోతే మేగడ మాత్రం అస్సలు వచ్చేది కాదు, ఇలా వెన్న చేయడానికి ఇంత అయితే వచ్చేది కాదు మేగడ. ఇప్పుడు సెకండ్ టైం వేరే అతని దగ్గర అయితే తీసుకుంటున్నాము. అతని టైంకి అప్పుడు ఇవ్వట్లేదని ఇంకా మానేసామన్నమాట. తర్వాత వేరే అబ్బాయి దగ్గర అయితే తీసుకుంటున్నాము. ఇక్కడైతే ముగ్గురం అయితే తీసుకుంటున్నాం అనమాట, 3 ఫ్యామిలీస్ ఈ పాలు. ఇవైతే పర్వాలేదు, బాగానే ఉంటాయి. కాకపోతే ఇతను కూడా రెగ్యులర్గా తయారనమాట, ఒక్కొక్క రోజు తెస్తారు ఒక్కొక్క రోజు తయారు. ఇంకా అలా ఇబ్బందే కానీ పాలు అయితే బాగానే ఉంటాయి, పర్వాలేదు. మేగడ కూడా మంచిగా వస్తుంది అనమాట. బాగానే పర్లేదు అనిపిస్తుంది ముందు ఆయనతో కంపేర్ చేస్తే. ముందు ఏంటంటే పాలు చక్కగా అనిపించేవి కానీ అసలు ఏం పాలో కూడా తెలిసేది కాదు, అలా ఉండేవన్నమాట ముందు అతను తెచ్చే పాలు. ఇంక ఈ అబ్బాయి తెచ్చినవి అయితే పర్వాలేదు, బాగానే ఉంటాయి పాలు అవన్నీ అయితే. ఇంక ఈ విధంగా వెన్నదైతే సిమ్లో పెట్టేశాను అనమాట, స్టవ్ పైన పెట్టేసి సిమ్లో అయితే పెట్టేసి ఇంకా అలా ఫోన్ అది ట్రైపాడ్కి పెట్టేసి అలానే పెట్టేశాను అక్కడ. ఇంకా నేను ఇంట్లో మిగతా ఆ రోజు కూర అవన్నీ కూడా బీన్స్ అలానే పప్పు అవన్నీ అయితే వండుతున్నాను. ఇంకా ఆ రోజు చెప్పాను కదా మార్నింగ్ లేసేటప్పటికి కూడా 8 ఇలా అయిపోతుంది అనమాట. ఆ రోజనే కాదులేండి, ఊరిళ్ళు వచ్చాము, ఇంకా అసలు మార్నింగ్ అయితే లేవట్లేదు ఈ మధ్యన. కాకపోతే మొన్న సాటర్డే నుంచి అయితే కంపల్సరీగా లెగవాలని అయితే అనుకున్నాను. ఇంకా సాటర్డే రోజు అయితే లేసాను, ఇంక కంటిన్యూస్గా అయితే లెగుద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంకా చూడాలి, మార్నింగ్ అయితే తొందరగా లేస్తే ఎంత హాయిగా ఉంటుంది, అసలు పనులు కూడా అంత చక్కగా చకాచకా అయిపోద్ది అనమాట. ఎటువంటి స్ట్రెస్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. ఈ మార్నింగ్ లేకపోతే ఏమవుతుంది, పనులన్నీ ఒకసారి అయిపోయి ఇంకా చిరాకు వచ్చేస్తుంది అనమాట చెయ్యాలన్నా. నేనైతే ఇక్కడ నుంచి ఖచ్చితంగా 5:30కి ఇలా అలారం పెట్టుకొని లెగుద్దామని అయితే డైలీ అనుకుంటున్నాను. చూడాలి అసలు ఎన్నాళ్ళు లెగుస్తాను ఎన్నాళ్ళు లేను. అంటే ముందు రోజు అలా అనిపిస్తుంది, నైట్ పడుకొని మార్నింగ్ అయితే అలారం మోగేసరికి ఇంకా ఆఫ్ చేసుకొని పడుకుని పోవడం అయిపోతుంది, అస్సలు మార్నింగ్ లేవబుద్ధి వేయట్లేదు. ఇంకా ఈసారి నుంచి అయితే ఖచ్చితంగా అసలు లెగుద్దామని అయితే అనుకున్నాను. ఇంకా ఆ రోజు మార్నింగ్ లేచిన వెంటనే ఈ విధంగా ఈ పని చేసి అయితే పెట్టేసిన తర్వాత ఒకవైపు వంట అవన్నీ అయితే చేస్తున్నాను అనమాట మెల్లమెల్లగా. ఇంకా ఆ రోజు కూడా మార్నింగ్ అయితే టిఫిన్స్ అవన్నీ మ్యాగీ అయితే చేశాను. మ్యాగీ అది తినేసిన తర్వాత ఇంక ఇవంతా ఒక సైడ్ అయితే పెట్టేసి ఇంకా ఆ రోజైతే కూరగాయలు అవన్నీ ముందు వీడియో పెట్టాను కదా బుధవారం అని చెప్పి, బుధవారం రోజు వీడియో. ఇంకా ఆ రోజు కూరగాయలు అవన్నీ అయితే తీసుకురాలేదు. నెక్స్ట్ డే వీడియోనే యాక్చువల్గా ఇదైతే. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంటి ముందే ఒక ఆవిడైతే ఇక్కడ కూరగాయలు ఇలాంటివన్నీ తెస్తుంటారు ఈదిలోకి. కాకపోతే ఏంటంటే వాళ్ళు పిలవరు అనమాట. అంటే ఇప్పుడు మన సైడ్ ఎలా అంటే కూరగాయలు ఏమైనా తెస్తే కేక్ వేసుకొని వెళ్తుంటారు కదా, అలా వీళ్ళు పిలవరు, సైలెంట్గా నడుచుకొని వెళ్ళిపోతారు. మనమే పిలాలన్నమాట వాళ్ళకి. ఇంకా అలా పిలిచి ఆవిడ దగ్గర బీన్స్ కాలీఫ్లవర్ ఉంటే తీసుకున్నాను. ఇంకా బీన్సే ఇప్పుడైతే వంట చేయాలి. ఇంకా నెయ్యి అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందనమాట. కలర్ మీకు ఇక్కడ అలా అనిపిస్తుందే కానీ స్పూన్తో తీస్తే మనకి క్యాన్లో ఉన్న కలరే ఉంది. ఇంక ఈ క్యాన్లో ఉన్నదైతే ముందుదనమాట. మేము ఆ మధ్య సత్యనారాయణ వ్రతప్రసాదం అలానే ఈ రాకీకి గట్టా యూజ్ చేస్తాను, అందుకే అలా అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడు చేసింది అయితే దీంట్లో మళ్ళీ వేస్తాను. ఇంక ఈ విధంగా అయితే ఒకవైపు నెయ్యి అయితే చేశానమాట, సిమ్లో పెట్టేశాను. ఇంకొక వైపు అయితే పప్పు అయితే చేశాను, టమాటో పప్పు. అలానే ఇప్పుడు కర్రీ అయితే బీన్స్ క్యారెట్ అలానే పెసరపప్పు అది వేసి ఫ్రైలా అయితే చేశానమాట. టేస్ట్ ఎక్సలెంట్గా వచ్చింది, నేను ఫస్ట్ టైం అనమాట ఆ కాంబినేషన్ ట్రై చేయడం. ఇంకా పప్పు అయితే ఒకవైపు అయ్యింది, చూస్తున్నారు కదా. ఈ విధంగా తాలింపు అది అయితే పెట్టేశాను. ఇంకా ఈ తర్వాత అయితే ఇప్పుడు నెయ్యి అది ప్రిపేర్ చేశాను కదా, వెన్నది తీసాను. ఇంకా ఆటికైన గిన్నెలు అనమాట, ఇవన్నీ క్లీన్ చేసి అయితే పెట్టాను. మళ్ళీ ఇప్పుడు నెయ్యి ప్రిపేర్ చేశాను కదా, ఇంకా దీనికి మళ్ళీ ఇన్ని గిన్నెలు అయితే అయ్యాయి. వంటది ఒకవైపు అవుతుంటే అవన్నీ గిన్నెలు అనమాట ఇవి. ఈ చేస్తున్నే పని అసలు గిన్నెలు అయితే ఈ మధ్యన మరీ చిరాకు వస్తుంది క్లీన్ చేయాలంటే. తోముతున్నా అలానే వస్తూనే ఉన్నాయి ఒకటి గిన్నెలు. ఇంకొక వైపు బీన్స్ అవి ఫ్రైకి అయితే పెట్టేశాను. ఇంకా రైస్ కూడా పెట్టేశాను అనమాట. ఇంకా ఇల్లు అయితే చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో, అసలు చిందరబందర చేసి పడేస్తున్నారనమాట ఇల్లంతా. నాకు అసలు ఈ మధ్యన ఈ పుట్టిదొచ్చిన తర్వాత ఇంకా పని ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది. ఇవన్నీ క్లీన్ చేసి అయితే పెట్టుకోవాలి. ఇంక ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.